అండి. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, పార్ట్ టైం ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. సో ఈ బిజినెస్ నుండి నేను టాటా ఆల్ట్రోస్ కార్ అనేది తీసుకున్నానండి. సో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయ్యి ఉండి నేను ఈ బిజినెస్ తీసుకోవడానికి కారణం ఏంటంటే 3 జనరేషన్ సెక్యూరిటీ ఇన్కమ్. సో ఇప్పుడు నేను చేసే జాబ్, ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఎంతో మంది ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తే ఏం చేస్తాం? ఇంకా రానున్న రోజుల్లో ఏదైనా జరగవచ్చు. సో కనుక 3 జనరేషన్ సెక్యూరిటీ ఇన్కమ్ కావాలనుకుంటే ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరు తీసుకోండి. 2 to 3 years మీ అప్లైన్ తోటి మీరు నడిస్తే 2 to 3 years మీ అప్లైన్ తోటి పని చేయండి, ఖచ్చితంగా మీకు ఇందులో సక్సెస్ ఉందండి. సో ప్రతి ఒక్కరు కూడా మీ అప్లైన్తో కలిసి పనిచేయండి. అండ్ దాంతోపాటు మీకు ఇందులో ఆరోగ్యం ఉంది, ఆరోగ్యంతో పాటు ఆదాయం ఉంది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు శిరీష ఫ్రమ్ శంకర్పల్లి. నేను మా సార్ 20 months నుంచి ప్యాషనెట్గా ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాం. మేము ఈ ఆపర్చునిటీ ఎందుకు తీసుకున్నామంటే, మేము బయట ఏదైతే వర్క్ చేస్తున్నామో అక్కడ మా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. సో మేము ఈ ఆపర్చునిటీ తీసుకున్నాం. ఆపర్చునిటీ తీసుకున్న 20 months లో ఇక్కడ నుంచి మేము 10 lakhs వర్త్ గల కార్ తీసుకున్నాం. ప్లస్ ఎవ్రీ మంత్ 60,000 ఇన్కమ్ మేము ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం. సో ఒక చిన్న మాట, దేహానికే తప్ప దాహానికి పనికి రాని సముద్రపు కెరటాలు ఎగిసి ఎగిసి పడుతుంటే నీ బ్రతుకింతే అని ఎక్కిరించే వాళ్ళు ఏడ్చే విధంగా మనం సక్సెస్ అయి చూపించాలి. సో ఆర్ యు రెడీ? సో టేక్ ఏ రైట్ డెసిషన్. థాంక్ యూ. విష్ యు వెల్. yes good morning. సో నా పేరు వచ్చేసి రమేష్ గౌడ్ల ఫ్రమ్ శంకర్పల్లి అండి. సో ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ప్యాషనెట్గా ఈ బిజినెస్ ఒక 2 సంవత్సరాలు అయింది జాయిన్ అయ్యి 20 months నుంచి ప్యాషనెట్గా మేము కూడా ఈ బిజినెస్ చేస్తూ ఉన్నాం. సో ప్రతి ఒక్కరికి మన జీవితంలో అనాదిగా వస్తున్న ఆచారం మన అందరికీ అంటువ్యాధి తెలుసా? అంటువ్యాధులు. సో చాలా మందికి ఉంటది. అంటువ్యాధులు అంటే పేదరికం. సో పేదరికం, మా తాత పేదరికం, నాన్న పేదరికం, నేను పేదరికం. సో ఈ పేదరికం నేను కూడా తుడసలేదు అనుకో, నా కొడుకు కూడా పేదరికం. సో అట్లాంటి పేదరికాన్ని తుడిచేటటువంటి శక్తి ఎవరి దగ్గర ఉందంటే మన దగ్గర ఉంది. సో అట్లాంటి పేదరికం తుడిసే శక్తి ఈ యొక్క వెస్టేజ్ ఒక ప్లాన్ ప్రజెంటేషన్ మీరు ఒక ఆయుధంగా తీసుకొని కనుక మీరు తుడిస్తే నెక్స్ట్ జనరేషన్ చాలా అద్భుతమైన జీవితం జీవిస్తారు. సో దానికోసం మీరు కష్టపడండి. ఖచ్చితంగా పేదరికం ఇంతో సమాప్తం చేసి సో నెక్స్ట్ తరం చాలా శాపంగా మారకుండా వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉండేటట్టుగా ఉంది. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ అనిత. నేను కూడా ఈ ఆపర్చునిటీలో ఒక 24 months నుంచి రన్ అవుతున్నాను. అంతకుముందు ఒక ఫార్మసీ కంపెనీలో నేను జాబ్ చేసేదాన్ని. అక్కడ 10 years జాబ్ చేశాను. ఒక బైక్ కూడా మేము మార్చలేకపోయాము. కానీ ఇక్కడ ఒక 2 years లో మేము 12 లక్షల బెలోనా కార్ తీసుకున్నాను. థైలాండ్ వెళ్ళేసి వచ్చాము, గోవా వెళ్ళేసి వచ్చాను. 70,000 ఇన్కమ్ తీసుకుంటున్నాను. నాకు అప్పుడు 15,000 జీతమే ఉండేది. 7,500కి నా జర్నీ స్టార్ట్ అయితే నేను జాబ్ రిజైన్ ఇచ్చేటప్పుడు 10 సంవత్సరాలు, అప్పుడు నాకు 15,000. అంటే ప్రతి సంవత్సరం 5,500 కంటే ఎక్కువ ఇంక్రిమెంట్స్ ఉండవు బయట. అట్లా నా జర్నీ వచ్చిందనమాట. ఇప్పుడు నేను నా ఇన్కమ్ కంటే 4 ఇంతలు తీసుకోగలుగుతున్నాను. ఇంకొకటి, నేనే కార్ తీసుకోవడం కాదు, నా టీంలో నేను ఒక 5 members కార్ కూడా ఇప్పించాను. రైట్ కానీ పాజిబుల్ అవుతాయా? అస్సలు అవ్వవు కదా. ఇంకొకటి, ఇప్పుడు మా లైఫ్ లో బాస్ కూడా లేరు. బాస్ అంటే మనం జాబ్కి వెళ్తాము. ఇక్కడ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుందో. సండే రాగానే ఎంజాయ్ చేస్తాం. సండేకి ఎంతమంది ఎంజాయ్ ఎదురు చూస్తూ ఉంటాము, సండే వస్తే హాలిడే వస్తుంది అనేసి. కానీ ఆ సండే ఎట్లా వస్తుంది, వెళ్ళిపోతుంది, మనకు అర్థం కాదు. మళ్ళీ మండే జాబ్ వెళ్ళాలంటే ఇష్టంగా వెళ్తామా, అయిష్టంగా వెళ్తామా? అయిష్టంగానే వెళ్తాం. నేను కూడా అలాగే వెళ్ళేదాన్ని. వెళ్ళకుండా మనకి బాధ్యతలు అనేది నెట్టుతూ ఉంటాయి జాబ్కి వెళ్ళడానికి. కానీ ఇప్పుడు మాకు డైలీ సండేనే అంటే వర్క్ చేయకుండా ఉండడం కాదు, వర్క్ చేసుకుంటూ కూడా ఎంతో మందికి ఒక నమ్మకాన్ని ఇవ్వగలుగుతున్నా నేను. ఎస్, ఒక లైఫ్ చేంజ్ అవుతుంది అని. కానీ బయట ప్రపంచంలో ఎవరికి నమ్మకం అనేది ఇప్పియమన్నమాట. ఇప్పుడు ఏదైతే మనకి 2025లో 3 మనకి అద్భుతమైన నేషనల్ ట్రిప్స్ ఉన్నాయి. ఆ నేషనల్ ట్రిప్స్ కూడా నేను వెళ్తున్నాను. నాతో పాటు నా టీమ్స్ కి కూడా తీసుకెళ్తున్నాను. ఇది అందరికీ అవకాశం ఉంది, ఇక్కడ వచ్చిన కొత్త వాళ్ళకి కూడా. అది ఎట్లా? అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు వచ్చేసి రాజు. నేను హైదరాబాద్ గాంధీనగర్ నుంచి. సో నేను ఈ బిజినెస్ అనేది ఒక 1.5 year నుంచి అనేది నేను ఒక సిన్సియర్గా చేస్తున్నాను. అంతకుముందు కొంచెం పెట్టలేదు ఎఫెక్ట్ అనేది.
సో 1.5 year లో నేను ఒక 14 lakhs వాళ్ళ వెట్టుగా కార్ అనేది తీసుకున్నాను. సో అదంతా ఎట్లా జరిగిందంటే మనకి ఇక్కడ వినింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందన్నమాట. విస్టేజ్ అవకాశం అందరికీ వస్తుంది అనమాట, చాలా మందికి. కానీ అందులో చాలా తక్కువ మందికి మన వినింగ్ టీమ్ అవకాశం అనేది వస్తుంది. అది వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి. సో దాన్ని నిలబెట్టుకోవాలంటే